ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ మనకి సీరం బీటా హెచ్సిజీ లెవెల్ మంచి వాల్యూ వచ్చి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే తర్వాత తీసుకునే మెజర్స్ ఏంటి? హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కూకట్పల్లి. మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అండి లూటియల్ ఫేజ్ సపోర్ట్ అని మనం మెడిసిన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అవి మనం చెప్పిన డోసేజ్లో చెప్పిన టైంకి యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్, మనం ఏదైతే హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తామో ఈస్ట్రోజన్, అది వజైనల్గా కానీ ఓరల్గా కానీ లేకపోతే జెల్ ఫామ్లో కానీ అది ఆ డోస్లోనే ఆ టైంకి యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అదే కాకుండా మనం ప్రొజెస్టరాన్ సపోర్ట్ ఏదైతే పెడతామో, మనము హార్మోన్ ఇంజెక్షన్స్ ప్రొజెస్టరాన్, ఇది మనం ఒకవేళ మీకు డైలీ పెట్టినట్టయితే డైలీ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ డే మీ రిక్వైర్మెంట్ బట్టి, పేషెంట్ హిస్టరీ బట్టి మనం ఆ డోసేజ్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. అండ్ ఎన్ని డేస్కి ఒకసారి ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలన్నది కూడా మనం పెట్టడం జరుగుతుంది. సో అది పర్టికులర్గా అదే ప్యాటర్న్లో ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఫుడ్కి వస్తే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అలా ఏమి ఉండవు. మనము జస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఒకటే అవాయిడ్ చేయమంటామండి. కాకపోతే స్పైసీ అండ్ మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే చాలా హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, కాబట్టి గ్యాస్ట్రైటిస్ని అవాయిడ్ చేయడానికి జస్ట్ స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తామండి. జస్ట్ పైనాపిల్, పపాయ ఇలాంటి ఫుడ్ ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాము. సో నెక్స్ట్ మెడిసిన్స్ అండ్ ఇదే కాకుండా మనం నెక్స్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే, వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ఒకవేళ సఫిషియంట్ వాల్యూ మనకి 400 to 500 అబౌవ్ మనకి బీటా హెచ్సిజీ వాల్యూ వచ్చింది అంటే మనం రిపీట్ బీటా హెచ్సిజీ చేయాలి. మోస్ట్లీ మనం చేయమండి. ఒకవేళ వాల్యూ కొంచెం తక్కువ ఉంది కానీ ప్రెగ్నెన్సీ అని సజెస్ట్ చేస్తుంది అని అన్నప్పుడు మనం 48 hours తర్వాత అదే ల్యాబ్లో మనం అదే టైంకి మళ్ళీ పేషెంట్ని బ్లడ్ అనేది ఇవ్వమని చెప్తామండి బీటా హెచ్సిజీ కోసం. ఒకవేళ డబ్లింగ్ అనేది ఉంటే అది మంచిగా ప్రోగ్రెస్ అవుతున్న ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో దాని ప్రకారం మనం మెడిసిన్స్ టేపర్ చేయడం కానీ లేకపోతే స్టాప్ చేయడం కానీ ఉంటుంది. కొంతమందికి స్పాటింగ్ అనేది ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఆ ఇష్యూ ఉండొచ్చండి. స్పాటింగ్ కానీ వజైనల్ బ్లీడింగ్ ఉండగానే ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అది నార్మల్గా కొంతమందికి ఉండొచ్చు అని చెప్పి రిలాక్స్డ్గా ఉండకూడదు, అలా అని పానిక్ కూడా అవ్వకూడదండి. మనం కొన్ని ముందు జాగ్రత్తలు చెప్తాము, ఏవి అవాయిడ్ చేయాలో ఏమి చేయకూడదు ఇలాంటివి చెప్తాము. ఒకవేళ స్పాటింగ్ అట్లాంటిది ఏమైనా వస్తే కన్సల్ట్ చేయండి, మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ డాక్టర్స్ మీకు అడ్వైజ్ ఇస్తారు, ఏ టాబ్లెట్స్ యూస్ చేయాలి, ఏ టాబ్లెట్స్ స్టాప్ చేయాలి. ఒకవేళ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ లాంటి ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకుంటే అవి స్టాప్ చేయమని కూడా చెప్తామండి. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బీటా పాజిటివ్ వచ్చాక ఫీవర్ అలా అటాక్ అవుతే మనము అది కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అండి. బికాస్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫీవర్ కూడా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఫాలోఅప్ స్కాన్లో మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది చెప్తామండి. బీటా హెచ్సిజీ ఇస్ అ కన్ఫర్మేషన్, బట్ 100% కన్ఫర్మేషన్ అనేది మనం స్కాన్లో జెస్టేషన్ శాక్, మనకి యోక్ శాక్ అండ్ ఫీటల్ పోల్ కల్పించినప్పుడే మనం 100% గ్యారంటీ అని చెప్తాం. సో మనం ఎన్ని శాక్ మనము ప్రెగ్నెన్సీ స్కాన్లో చూసేది ఏంటి అంటే, యుట్రస్లోనే ప్రెగ్నెన్సీ జీశాక్ ఉందా, ఇంకెక్కడన్నా ఏమైనా ఉందా, ఎడ్నెక్సా నార్మల్గా ఉందా. ఒకవేళ జీశాక్ ఒకవేళ ఉన్నట్టయితే మీ వీక్స్ ఆఫ్ జెస్టేషన్కి అది కరస్పాండ్ అవుతుందా లేదా, యోక్ శాక్ కనిపిస్తుందా లేదా, అండ్ మనకి ఫీటల్ పోల్ కనిపిస్తుందా లేదా. ఫాలోఅప్ స్కాన్స్లో మెల్లమెల్లగా మనం ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుందండి. ఫీటల్ పోల్ గ్రాడ్యువల్గా రావడము, ఫీటల్ హార్ట్ మనకి హార్ట్ బీట్ కనిపించడము, ఇలాంటివి మనం స్కాన్లో అప్రిషియేట్ చేయగలుగుతాం. సో దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం చెప్తూ ఉంటామండి పేషెంట్కి. సో పేషెంట్ టు పేషెంట్ బేసిస్ బట్టి కూడా మనం కొన్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. కాకపోతే మీకు ఇచ్చిన మెడిసిన్స్ కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.